హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అక్కడ వీడియో అయితే తీసుకున్నానండి. చూడండి వాళ్ళు ఎన్ని రకాల ఆకుకూరలు పండిస్తున్నారు ఏంటో అనేది చూపిస్తాను. చూడండి, చూసారు కదా అండి, ఇది డ్యాము. వర్షాలు పడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. వర్షాలు పడితే ఇంకా ఫుల్ వాటర్ ఉంటుందండి. చూడండి చుట్టూ ఎంత బాగుందో కదా. ఇంకా అక్క వాళ్ళు ఈ పక్కన ఆకుకూరలు వేశారు. చూసారా, ఇదంతా గోంగూర. చూడండి గోంగూర మొక్కలు చాలా బాగున్నాయి కదా. ఇదంతా గోంగూరేనండి. చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి, ఒకే సైజులో ఉన్నాయి కదా. చూడండి చూడండి డామ్లో వాటర్ కూడా ఎలా ఉందో. ఇంకా ఈ సైడ్ కాకుండా పక్క సైడ్ అయితే చేపలు కూడా ఉంటాయండి. ఇంకా ఇక్కడ ఉన్నదంతా పాలకూర. పాలకూర పైన కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. అలాగే అక్కడక్కడ గోంగూర కూడా ఉందండి. చూసారు కదా, ఇదంతా పాలకూరే. ఇంకా ఇక్కడైతే మా అక్క కట్ చేస్తున్నారు. ఇంకా నేను తీస్తానంటే నీకు తెలియదులే, నువ్వు వీడియో తీసుకో అంటే నేనైతే వీడియో తీస్తున్నానండి. చూడండి ఇదంతా పాలకూరే కదా, కట్ చేస్తే మళ్ళీ నార్మల్గా పాలకూర వచ్చేస్తుంది. ఇంక ఇలా పాలకూర అంతా కట్ చేసేసిన తర్వాత ఇంకా పక్కన మిగిలిన ఆకుకూరలు కూడా ఉన్నాయండి. ఇంకా ఈ పాలకూర అంతా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా పక్కన చుక్కకూర ఉందండి. ఇంకా వీటి మధ్యలో గోంగూర మొక్కలు అయితే వచ్చేసాయండి. చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. గోంగూర ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇదైతే నేను కట్ చేస్తానని చెప్పాను అక్కకి. ఇంకా ఇది నేను తీసేలోపు మా అక్కే తీసేసిందండి. వేర్లతో సహా లాగేశారు. ఇంకా మట్టి అంతా దులిపేసి తీసుకోవటమే. ఇది చూడండి గోంగూర. ఇదంతా తోటకూర. చిన్న చిన్న మొక్క ఉంది. మమ్మీ తినకూడదులే, నువ్వు పట్టుకెళ్ళి. ఇది మెంతికూర. ఇది మెంతికూర. ఇక్కడికి రా, నాకు అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా ఇక్కడ ఉన్నదంతా మెంతికూర అండి. చూడండి ఇంక ఇదంతా మెంతికూరే. ఇంక ఇలా పక్కకు వెళ్తూ ఉంటే ఇంకా మిగిలిన ఆకుకూరలు కూడా వస్తాయండి. ఇవన్నీ అక్క వాళ్ళు పండిస్తారు. ఇంకా కట్ చేసిన గోంగూర అంతా ఇక్కడ పెట్టాము. ఇంకా తర్వాత ఇంకా ఇది చుక్కకూర అండి. చూడండి ఇదంతా చుక్కకూరే. ఇది బచ్చల కూర. చూసారు కదా. ఇదంతా బచ్చల కూర. చూసారు కదా, ఇది బచ్చల కూర. ఇంకా ఇటువంటి ప్లేసులకు వచ్చినప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో.
చుక్క కూర ఇదంతా. ఓకేనా? ఇదంతా తోటకూర వేశారంట చూడండి. ఇంకా ఇప్పుడు కట్ చేస్తుంది తోటకూర అండి. చూసారు కదా, ఇంక ఈ తోటకూర అంతా కట్ చేసేసింది అక్క. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వండి ప్లీజ్.